మాటల కందని మరో విషాదం. కలలోనైనా ఉలిక్కిపడే ఘోర ప్రమాదం. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో పెద్ద మృత్యు కదుపు. భీకర శబ్దం, అంతలోనే నెత్తుటి చారికలు, ఆర్తనాదాలు, ఆహాకారాలు, చెల్లాచెదురుగా మృతదేహాలు. ఇది నల్గొండ జిల్లాలో మృత్యు శకటాలు మిగిల్చిన మహా విషాదం. ప్రయాణం సుఖమయం, సుఖప్రదమంటూ ఆర్టీసీ బస్సెక్కిన ప్రయాణికుల్ని మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చి మింగేసింది. 10 కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట మండలం తుమ్మలగూడెం వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొని 10 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఘోర ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. రామన్నపేట వద్ద జరిగిన బస్సు లారీ ప్రమాదం బాధిత కుటుంబాలతో పాటు సమీప గ్రామాల్లో పెను విషాదాన్ని నింపింది. నార్కెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో భువనగిరి నుంచి నల్గొండకు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరింది. రామన్నపేట మండలం తుమ్మలగూడెం మూలమలుపు వద్ద 3 గంటల 20 నిమిషాలకు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన లారీ ఢీకొని బస్సు నుజ్జునుజ్జైంది. లారీ రహదారికి అడ్డంగా పడిపోయింది. గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు తిరిగిరాని తీరాలకు తరలిపోయారు. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే స్థానికులు, పోలీసులు అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. సీట్ల కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను రామన్నపేట, కామినేని ఆసుపత్రులకు తరలించారు. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తోట విజయలక్ష్మి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు ప్రమాదంతో తుమ్మలగూడెం మూలమలుపు వద్ద భీతావహ వాతావరణం ఏర్పడింది. ప్రయాణికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పాట్ అంటే పక్కకండి ఇల్లు ఎంబడే ఆ సౌండ్ పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం రాగానే బైక్ వేసుకుని వచ్చేసరికి ఆల్రెడీ మేము వచ్చేసరికి మంది కూడా ఉండరు. మిగతా వాళ్ళు కొంతమందిని హాస్పిటల్కి పంపించారు. వాళ్ళది ఎట్లా ఉందో, చిన్న పాప, జస్ట్ ఒక 3-4 నెలలు ఉన్న పాప. ఒక అమ్మాయికి అయితే మెదడే లేదు. మెదడు దగ్గర ఆమె దగ్గర అది చెయ్యులు లేవు, కాళ్ళు లేవు. పరిస్థితి చూస్తే అసలు ఘోరంగా ఉంది. అసలు చాలా 4-5 సంవత్సరాల నుంచి అనేక యాక్సిడెంట్లు అయితే ఇక్కడ మంది కూడా మరణం జరిగింది. రోడ్లు పెద్దగా లేకడం వల్ల పెద్ద పెద్ద లారీలు వచ్చి యాక్సిడెంట్, క్రాసింగ్ స్పీడ్ బ్రేకర్లు ఏం సూచన లేకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. వాళ్ళు బైక్ తీసుకొని వచ్చి చెట్టు గుద్దేసి కూడా ఈ టర్నింగ్ లో ఏకదం టర్నింగ్ లో చనిపోయారు. ఒకసారి లారీ పడ్డది, ఒకటి ఆయిల్ ట్యాంకర్ పడ్డది, ఒకసారి ఇదే ప్లేస్ లో అదే ఆయిల్ ట్యాంకర్ పడ్డది. ఇదోసారి ఒకటి బస్సు ఒకటి అయింది, రెండోసారి ఇంకో లారీ పడ్డది, ఇతల సైడ్ లో పడ్డది. ఇప్పుడు మాత్రం మెయిన్ మాత్రం ఒక అమ్మాయికి అయితే ఇట్లా చిన్న పాప 3 నెలలు ఉన్నది. ఇట్లా పేగులు బయటపడి ఇట్లా 2 చేతులు ఊసిపోయినాయి. ఆర్టీసీ డ్రైవర్ చెయ్యి ఇట్లా మొత్తం ఊసిపోతే ఇట్లా తీసుకుపోయి అక్కడ అంబులెన్స్ లో పెట్టాం సార్. మృతదేహాలను రామన్నపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.